నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లో జరిగిన ఒక చాలా వింతైన కేసు గురించి లోతుగా చర్చిద్దాం. ఇది మామూలు క్రైమ్ స్టోరీలాగా అనిపించదు. అస్సలు కాదు. కథ మొదలయ్యేది చార్మినార్ దగ్గర. అర్ధరాత్రి అంటే సుమారు 1.15కే. సాజిద్ అనే ఒక ఆటో డ్రైవర్ చాలా నిజాయితీపరుడు అని పేరుంది. ఉమ్, అతను హుడీ, మాస్క్ వేసుకున్న ఒక ప్యాసింజర్ను ఎక్కించుకున్నాడు. అంతే. ఆ తర్వాత సాజిద్ ఏవయ్యాడో ఎవరికీ తెలీదు, అతని ఆటో తప్ప. ఈ కేసులో నన్ను మొదటి నుంచి ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే ఇక్కడ దొరికిన ఆధారాలు ఒకదానికొకటి అస్సలు పొంతనలేదు. అవును, ఒకవైపు సాజిద్ లాంటి ఒక సామాన్య మధ్యతరగతి మనిషి, మరోవైపు మనం సినిమాల్లో చూసే అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన ఆనవాళ్లు. ఈ రెండింటికి లింక్ ఏంటి? అదే అసలు ప్రశ్న. సరే. అయితే మనం ఒక్కో ఆధారాన్ని విడమర్చి చూద్దాం. ముందుగా సంఘటనా స్థలం. రైట్. తెల్లవారుజామున 3:40 గంటలకు నెహ్రూ జులాజికల్ పార్క్ దగ్గర ఒక నిర్మానుష్యమైన రోడ్డు పక్కన సాజిద్ ఆటో దొరికింది. అక్కడ చూసిన సీన్ పోలీసుల్నే చాలా కన్ఫ్యూజ్ చేసింది. అవును, ఆటో ఇంజిన్ ఇంకా ఆన్లోనే ఉంది, హెడ్లైట్లు వెలుగుతున్నాయి, ఆటోమీటర్ కూడా తిరుగుతూనే ఉంది. అంటే ఎవరో హడావిడిగా ఆటోను అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుగా ఉంది. అంతకంటే ముఖ్యంగా సాజిద్ పర్స్, ఫోన్ రెండూ ముందు సీట్లోనే ఉన్నాయి. పర్స్లో డబ్బులు కూడా అలాగే ఉన్నాయి. ఆ అంటే ఇది దోపిడీ కోసం జరిగింది కాదని వెంటనే అర్థమైపోయింది. ఖచ్చితంగా. కాని ఇక్కడే రెండు చాలా విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. ఒకటి, ఆటో లోపల ఏదో హాస్పిటల్లో వాడే యాంటీసెప్టిక్ లాంటి ఘాటైన వాసన. ఉమ్, రెండవది, వెనుక ప్యాసింజర్ కూర్చునే సీటు, అది చేత్తో తాకలేనంత చల్లగా ఉందట. అంటే ఎవరో డ్రై ఐస్ పెట్టినట్టుగా. చూశారా? ఇక్కడే ఈ కేస్ మామూలు దారి తప్పింది. సాధారణంగా ఒక క్రైమ్ సీన్లో పెనుగులాట గుర్తులు, రక్తం, కనీసం వేలుముద్రలైనా దొరుకుతాయి. అవును, కరెక్ట్. కాని ఇక్కడ యాంటీసెప్టిక్ వాసన దేన్ని సూచిస్తోందంటే నేరం చేసినవాళ్లు చాలా ప్రొఫెషనల్స్ అని. ప్రొఫెషనల్స్ అంటే తమ డిఎన్ఏ గాని వేలిముద్రలు గాని చిన్న ఆధారం కూడా వదలకూడదని చాలా జాగ్రత్త పడ్డారు. ఇది ఒక పక్కా క్లీనప్ జాబ్ అన్నమాట. ఓకే. మరి ఆ చల్లటి సీటు సంగతేంటి? దాని వెనుక ఏముండొచ్చు? ఆ చల్లదనం ఇంక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. నా అంచనా ప్రకారం ఆ ప్యాసింజర్ ఏదైనా చాలా సున్నితమైన వస్తువును రవాణా చేస్తున్నాడేమో. సున్నితమైన వస్తువా? అంటే ఒక నిర్దిష్టమైన తక్కువ టెంపరేచర్లో మాత్రమే భద్రంగా ఉండేది. ఉదాహరణకు ఒక బయలాజికల్ శాంపుల్ కావచ్చు, లేదా ఏదైనా రసాయనం కావచ్చు. వావ్! అంటే సాజిద్ ఆటో కేవలం ప్రయాణానికి కాదు, ఏదో రహస్య డెలివరీకి కూడా వాడబడి ఉండొచ్చు అంటారా? చాలా అవకాశాలున్నాయి. ఓకే. ఇప్పుడు క్రైమ్ సీన్ ఒక చిక్కుముడిలా ఉంది. శుభ్రంగా, చల్లగా, ఖాళీగా. మరి పోలీసులు అతని రూటును ట్రేస్ చేసి ఉంటారు గదా? సీసీటీవీ కెమెరాల్లో ఏమైనా దొరికిందా? దొరికింది. కానీ దొరికిన ఆ ఫుటేజ్ వాళ్ల కన్ఫ్యూజన్ను ఇంకా పెంచింది. అలాగా? చార్మినార్ నుండి జూ పార్క్ వరకు ఆ దారిలో ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సీసీటీవీ ఫుటేజ్ను చూశారు. చార్మినార్, పురాని హవేలీ, బహదూర్పురా, ఇలా అన్ని చోట్ల సాజిద్ ఆటో కనిపించిందా? ఆటో స్పష్టంగా రికార్డయింది. కానీ అసలు సమస్య ఆ ప్యాసింజర్తో వచ్చింది. అతని ముఖం కనిపించాల్సిన ప్రతి ఫ్రేమ్లో ఆ భాగం మాత్రమే అస్పష్టంగా డిస్టార్ట్ అయినట్టుగా ఉంది. ఆగండి. డిస్టార్ట్ అవడం అంటే కెమెరాలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమా? ఒక రకమైన గ్లిచ్ లాంటిదా? సాధారణంగా అయితే అలాగే అనుకుంటాం. కాని ఒకటి కాదు, రెండు కాదు, ఆ దారిలో ఉన్న వేర్వేరు బ్రాండ్లకు చెందిన అన్ని కెమెరాలలోనూ ఒకే వ్యక్తి ముఖం దగ్గర ఖచ్చితంగా అదే సమస్య రావడం యాదృచ్ఛికం కాదు కదా? కరెక్ట్. అది యాదృచ్ఛికం కాదు. అది కెమెరాలో లోపం కాదు, అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని. అంటే కెమెరా చూడటానికి ప్రయత్నించింది, కాని ఏదో శక్తి దాన్ని అడ్డుకున్నట్టుగా ఉంది. అంటే కెమెరాల నుంచి తప్పించుకునే టెక్నాలజీయా? అది సాధ్యమేనా? ఆ ఖచ్చితంగా. దీని యాక్టివ్ కౌంటర్ మెజర్స్ అంటారు. అంటే మన కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ కాంతిని ప్రసరించే ఒక చిన్న పరికరం ఆ ప్యాసింజర్ దగ్గర ఉందనుకోండి. ఆ కాంతి నేరుగా కెమెరా సెన్సార్ను గుడ్డిది చేస్తుంది. దానివల్ల ముఖం ఉండాల్సిన చోట ఒక డిజిటల్ మచ్చలాగా కనిపిస్తుంది. ఇది మామూలు దొంగలకు దొరికే టెక్నాలజీ కాదు. ఇది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అంతేకాదు, ఆ ఫుటేజ్ ఆడియోను పెంచి విన్నప్పుడు ఒక మాట కూడా వినిపించిందట. అవును, ఒక సన్నని గొణుగుతున్నట్టున్న గొంతుతో నన్ను అనుసరించవద్దు అన్న మాటలు. అది సాజిద్కిచ్చిన వార్నింగా? అది కూడా స్పష్టంగా లేదు. ఆ మాటలు నిజంగా రికార్డయ్యాయా లేక సిగ్నల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వచ్చిన శబ్దమా అనేది తేలలేదు. కాని ఒకవేళ అది ఆ ప్రయాణికుడి గొంతే అయితే
అయితే అతను కేవలం కెమెరాల నుంచే కాదు, తనను ఇంకెవరైనా భౌతికంగా ఫాలో అవుతున్నారేమోనని కూడా అనుమానిస్తున్నట్టుంది. ఇక సాజిద్ చివరి క్షణాల దగ్గరకొస్తే నాకైతే ఈ ఒక్క విషయం తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. మ్మ్, అతను తన భార్యకు తెల్లవారుజామున 2:58కి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ కాల్ కేవలం 2 సెకన్లు మాత్రమే కనెక్ట్ అయింది. 2 సెకండ్లలో. ఆమెకు వినిపించింది రెండు మాటలు. అల్లా, రుక్ అంటే అల్లా, ఆగు. ఆ తర్వాతంతా నిశ్శబ్దం. ఎంత భయంకరమైన క్షణాలవి! ఆ 2 మాటలు అతని చివరి ఆర్తనాదం. అతను ఎంత ప్రమాదంలో ఉన్నాడో ఆ మాటలు చెబుతున్నాయి. అతనేం చెప్పాలనుకున్నాడు? ఎవరిని ఆగమంటున్నాడు? బహుశా ఆ ప్రయాణికుడినే ఉద్దేశించి అనుంటాడు. అతను చేస్తున్న పనిని ఆపమని వేడుకుంటున్నాడేమో. ఆ 2 సెకండ్ల కాల్ ఈ కేసులో ఒక ఎమోషనల్ యాంకర్గా మిగిలిపోయింది. ఈ కేసులో పోలీసులకు ఆటోలో దొరికిన ఇంకో విచిత్రమైన ఆధారముంది. సీటు కింద నలిగిపోయిన ఒక కాగితం. ఆ మ్యాప్ కదా? అవును, దానిమీద చేత్తో గీసిన మ్యాప్ ఉంది. ఫలక్నుమా నుండి శివరాంపల్లి వరకు ఉన్న దారి. అందులో ఒక భూగర్భ డ్రైనేజ్ మార్గం దగ్గర ఎక్స్ అని గుర్తుపెట్టారు. చేతితో గీసిన మ్యాప్ దొరకడం పెద్ద వింతేమి కాదు, కాని దాని స్పెషాలిటీ వేరు. ఏంటది? అది సాధారణ సిరాతో గీసింది కాదు. దాన్ని అతి నీలాలోహిత అంటే యూవీ కాంతిలో చూసినప్పుడు మాత్రమే నీలిరంగులో మెరుస్తుంది. ఓ, మామూలు వెలుతురులో చూస్తే ఖాళీ కాగితంలా కనిపిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంత రహస్యం? అంటే ఆ మ్యాప్ చదవాలంటే ఒక స్పెషల్ యూవీ లైట్ కావాలి? ఎందుకంటే ఆ సమాచారం అత్యంత రహస్యంగా ఉంచాలని వాళ్లు అనుకున్నారు. కేవలం ఎవరికైతే ఆ మార్గం గురించి తెలియాలో వాళ్లు మాత్రమే దాన్ని చూడగలరు. ఇది సాధారణంగా గూఢచారులు వాడే పద్ధతి. ఆ ఎక్స్ గుర్తుపెట్టిన చోట ఏముంది? ఆ డ్రైనేజ్ మార్గం ఎక్కడికి వెళ్తోంది? అదే $1 మిలియన్ ప్రశ్న. ఈ ఒక్క మ్యాప్ ఈ కేసును ఒక మామూలు మిస్సింగ్ కేసు స్థాయి నుంచి ఒక స్పై థ్రిల్లర్ స్థాయికి తీసుకెళ్ళింది. స్థానికులు చెప్పిన విషయాలు కూడా కొన్నున్నాయి కదా? అవును, అవి ఇంకాస్త గందరగోళాన్ని పెంచాయి. తెల్లవారుజామున 3 గంటల టైంలో జూ దగ్గర పెద్దగా అరుపులు వినిపించాయని కొందరు, ఒక వ్యక్తి మామూలు మనిషి కంటే వేగంగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లడం చూశామని మరికొందరు చెప్పారు. కాని ఒక రాత్రి వాచ్మెన్ చెప్పిన విషయం ఇంకా విచిత్రంగా ఉంది. అవును, అతను ఆటోలో ఒక్కరిని కాదు 2 వ్యక్తులున్నారని చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఒక్క నిమిషం, 2 వ్యక్తులా? కాని సాజిద్ చార్మినార్ దగ్గర ఒక్కరినే కదా ఎక్కించుకున్నాడు. ఫుటేజ్లో కూడా ఒక్కరే కనిపించారు. మరి రెండో వ్యక్తి ఎవరు? అదే అర్థం కావట్లేదు. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా అర్ధరాత్రిపూట చూసినప్పుడు సాక్షుల మాటలు ఒక్కొక్కసారి నమ్మశక్యంగా ఉండవు. కరెక్టే. బహుశా అతను పొరపడి ఉండొచ్చు. మ్మ్, కాని మనం దాన్ని పూర్తిగా కొట్టిపారేలేం. ఒకవేళ రెండో వ్యక్తిని ఎవరూ చూడకూడదని ప్లాన్ చేసుంటే, ఒకవేళ ఆ హుడీ వేసుకున్న ప్యాసింజర్ కేవలం ఒక మభ్యపెట్టే పాత్ర అయితే, అంటే ఒక డెకాయ్ లాగానా? అవును, అస్సలైన ఆపరేటివ్ రెండో వ్యక్తి అయితే, వావ్, ఇది ఆలోచిస్తే మొత్తం కథ మారిపోతుంది. ఇక ఈ కేసులో దొరికిన చివరి అత్యంత కీలకమైన ఆధారం సరిగ్గా వారం రోజుల తర్వాత దొరికింది. మీరాలం ట్యాంక్ దగ్గర. అవును, అక్కడ ఆడుకుంటున్న ఒక పిల్లాడికి నీళ్లల్లో కొట్టుకొచ్చిన ఒక నల్ల చేతితొడుగు అంటే గ్లో దొరికింది. అది సాజిద్ది కాదు. పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఏంటది? ఆ గ్లో లోపల వేలి భాగంలో ఒక చిన్న మైక్రోచిప్ అమర్చుంది. గ్లోలో మైక్రోచిప్? ఇది నిజంగా సినిమాలాగే ఉంది. ఆ ఒక్క ఆధారం మొత్తం కేస్ డైరెక్షన్ను మార్చేసింది గదా. ఖచ్చితంగా. ఈ మైక్రోచిప్ ఉన్న గ్లో ఒక నిశ్శబ్ద సమాధానం. ఇది ఆ అదృశ్య ప్రయాణికుడిదే అయ్యుండాలి. ఇప్పుడు అన్ని ముక్కలను కలిపి చూద్దాం. మ్మ్, కెమెరాల కళ్ళు గప్పే టెక్నాలజీ, యూవీ మ్యాప్, ఇప్పుడు ఈ మైక్రోచిప్, ఇవన్నీ ఆ వ్యక్తి ఒక సాధారణ నేరస్తుడు కాదని, చాలా చాలా అత్యాధునిక పద్ధతులతో పనిచేసే వ్యక్తి అని రుజువు చేస్తున్నాయి. అందుకే పోలీసులు అతని డిజిటల్ జాడను కనుక్కోలేకపోయారన్నమాట. అవును, ఫోన్ సిగ్నల్స్ కానీ ఆన్లైన్ కార్యకలాపాలు కానీ అలాంటి జాడనే అతను మిగల్చలేదు. అతనొక డిజిటల్ ఘోస్ట్. మొత్తం మీద చూస్తే అర్ధరాత్రి మాయమైన సాజిద్, కెమెరాలకు దొరకని ఒక డిజిటల్ ఘోస్ట్, ప్రయాణికుడు, రహస్య యూవీ మ్యాప్, మైక్రోచిప్ ఉన్న గ్లోబ్. సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ సాజీద్ ఏమయ్యాడు? అతన్ని ఎందుకు టార్గెట్ చేశారు? అదే కదా అసలు ప్రశ్న. ఇక్కడే మనం అసలైన భయపెట్టే విషయాన్ని అర్థం చేసుకోవాలి. బహుశా సాజిద్ అసలు లక్ష్యమే కాకపోవచ్చు. కాకపోవడమా? అవును,
ఈ ఆధారాలన్నీ కలిపి చూస్తుంటే సాజిద్ కేవలం దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో తప్పుడు ప్రదేశంలో ఉన్న ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఆ ప్రయాణికుడికి ఒకచోట నుంచి మరోచోటికి వెళ్లడానికొక వాహనం అవసరం. సాజిద్ దొరికాడు. తర్వాత అతని పని పూర్తయ్యాక సాజిద్ను ఒక సాక్షిగా వదిలిపెట్టడం అతనికిష్టం లేక అతన్ని కూడా ఒక ఆధారంలా కూడా మిగల్చకుండా మాయం చేసి ఉండవచ్చు. అంటే సాజిద్ కేవలం ఆ పెద్ద ఆటలో ఒక పావు మాత్రమేనంటారా? అవును. ఇక్కడ నిజంగా భయపెట్టే విషయం సాజిద్ ఏమయ్యాడు అన్నది కాదు. అతని అదృశ్యం మనకేం చూపిస్తోందంటే హైదరాబాద్ లాంటి నగరంలో మన కళ్ల ముందే అత్యాధునిక గూఢచారీ టెక్నాలజీతో పనిచేసే ఒక రహస్య ప్రపంచముందని. ఓ సాజిద్ ఆ ప్రపంచానికి లక్ష్యం కాదు. అతను అనుకోకుండా చూడకూడని నిజాన్ని చూసినందుకు అతన్ని తుడిచేశారు. ఆ యూవీ మ్యాప్, ఆ భూగర్భ మార్గం, ఆ మైక్రోచిప్ ఇవన్నీ ఒక పెద్ద ప్రణాళికలో భాగాలు. ఆ ప్రయాణికుడు ఒక లక్ష్యంతో హైదరాబాదొచ్చాడు, పని పూర్తి చేసుకున్నాడు, ఆనవాళ్లు లేకుండా మాయమయ్యాడు. కరెక్ట్. సాజిద్ కథ ఆ ప్రణాళికలో ఒక చిన్న, విషాదకరమైన అధ్యాయం మాత్రమే. ఈ కేసులో ఆ ప్రయాణికుడు ఒక వ్యక్తిలా కాకుండా ఒక వ్యవస్థలా, ఒక ఆర్గనైజేషన్లాగా అనిపిస్తున్నాడు. ఇంత టెక్నాలజీ, ఇంత పక్కా ప్రణాళిక ఇవన్నీ చూస్తుంటే ఒక చివరి ప్రశ్న మిగిలిపోతోంది. ఏంటది? ఆ రాత్రి సాజిద్ ఆటోలో ప్రయాణించింది నిజంగా ఒక మనిషా, లేక మానవ రూపంలో ఉన్న ఏదైనా